బంగారం మీద మరిన్ని ఆంక్షలను విధించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బ్యాంకులని బంగారం ఆడిట్ చేయమని చెప్పి తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 15 లోపల మొత్తం వివరాలు ఇచ్చేయాలని చెప్పి బ్యాంకుల్ని ఆర్డర్ చేసింది. ఇప్పటి వరకు బ్యాంకులకి కొన్నిటికి మాత్రమే అనుమతి ఉంది దిగుమతి చేసుకోవడానికి బంగారాన్ని. దాదాపు ఎస్బీఐ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ ఇలా టోటల్గా 15 బ్యాంకులకి బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది. ఈ అనుమతిని ఆర్బీఐ ఇచ్చింది. అలాగే ఫారిన్ ట్రేడ్ కూడా పర్మిషన్ ఇచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆర్బీఐ ఇచ్చినటువంటి అనుమతి మేరకు బంగారాన్ని ఈ 15 బ్యాంకులు దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. అయితే దిగుమతి చేసుకున్నటువంటి బంగారం ఎవరికి ఎంత ఇచ్చారు మీరు అనేది ఆడిట్ చేసి మాకు చూపించండి అని చెప్పి ఆర్థిక శాఖ మొత్తం ఆడిట్ చేసి లెక్క చేయమని చెప్పి చెప్పింది. ఏ బ్యాంకు ఎవరికి ఎంత ఇచ్చారు, ఏ బ్యాంకు ఏ సంస్థకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది మొత్తం చెప్పాలని చెప్పి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేసింది. మరి ఈ బ్యాంకులకు ఎక్కడి నుంచి వస్తుంది? మోర్గాన్ స్టన్లీ, అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ లాంటి కంపెనీల నుంచి, అంతర్జాతీయ కంపెనీల నుంచి ఈ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. లేదంటే డైరెక్ట్గా అంతర్జాతీయ బ్యాంకులతో టైఅప్ అయ్యి ఈ బ్యాంకులు కొనుగోలు చేస్తాయి. కొనుగోలు చేసినటువంటి బ్యాంకులు ఎవరైతే ఈ ఆభరణాలకు సంబంధించినటువంటి ఆథరైజ్డ్ వాళ్ళు ఉంటారో, బులియన్లో లిస్ట్ అయి ఉంటారో వాళ్ళకి బ్యాంకులు బంగారాన్ని ఇస్తాయి. వాళ్ళు రిటైల్కి అమ్ముతారు. వాళ్ళు ఆభరణాల రూపంలో కానీ లేదా విడిగా రూపంలో కానీ అమ్ముతారు. దీని అంతటికీ ఆడిట్